వెంకటరెడ్డి గారు మాట్లాడిందంతా మాట్లాడేసి మళ్ళీ ఇప్పుడు మేము అట్లా కాదు ఇట్లా దాన్ని ఈ టైప్ గా వక్రీకరించేశారు అని మాట్లాడుతున్నట్టుగా ఉంది రజనీ గారు. ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా ఏమన్నారు, వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకి పాల్పడుతున్నారు, వాళ్ళ డేటా కలెక్ట్ చేసి సంఘ విద్రోహ శక్తులకు అమ్ముతున్నారు. సో ఈ వాలంటీర్ల వ్యవస్థ దారుణమైనటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థే ఉండకూడదని మాట్లాడారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడలా. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఒక తప్పు చేసే వాళ్ళు ఉంటారు సార్, జర్నలిజం ఫీల్డ్ లో కూడా తప్పు చేసే వాళ్ళు ఉంటారు. 90 మంది నిజాయితీగా ఉంటారు, 10 మంది తప్పు చేసే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా 90 మంది నిజాయితీగా ఉంటారు, 10 మంది అవినీతి పనులు ఉంటారు. వ్యవస్థను మొత్తం తీసేయాలా? వాళ్ళందరూ హ్యూమన్ ట్రాఫిక్ పాల్పడినట్ట? వీళ్ళందరూ ఎవరో ఒక వాలంటీర్ గొంతు కోసాడంట. జనసేనలో 10 మంది నాయకులు 10 మంది గొంతులు కోసారు. ఇప్పటికి జనసేన పార్టీని మూసేయాలి కదా, మరి తీసేయాలి కదా. కాదు అంటే ఆ తప్పులు వాళ్ళతో చేయిస్తోంది వైసీపీ నాయకులు అనేది రజనీ గారి పాయింట్. ఏ నాయకుడు సార్? ఇప్పుడు ఎవరన్నా ఒక నాయకుడు చేయించాడని వాళ్ళ దగ్గర ఆధారం ఉంటే, ఏ జనసేన నాయకుల అమ్మాయిలను ఎత్తుకెళ్లారు, ఏ తెలుగుదేశం నాయకుల కుమార్తెలు ఎత్తుకెళ్లారు, ఎక్కడ జరిగింది, ఆడ కేసు నమోదైంది. ఇప్పుడు 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. 4 సంవత్సరాల 10 నెలల పాటు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది ప్రభుత్వం. ఇంకొక 2 నెలలు మా టర్మ్ ఉంది. సో ఈ సంవత్సరాలుగా వాలంటీర్ల వ్యవస్థలో ఎక్కడ జరిగింది? ఏ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఏ దావూద్ ఇబ్రహీం అమ్మారు, లేదంటే ఏ అమ్మాయిని తీసుకెళ్లి ఎక్కడ ఏ సంఘానికి అమ్మారు కదా? ఎందుకంటే కేంద్ర నిఘా వర్గం ఆయనకి చెప్పింది సార్. కేంద్ర నిఘా వర్గం ఆయనకి సమాచారం ఇస్తే, ఇదిగో పలానా వాలంటీరు పలానా అమ్మాయిని అక్రమ రవాణాకు పాల్పడ్డాడు, ఇదిగో పలానా తెలుగుదేశం కూతురు ఎత్తుకెళ్లారు, పలానా వైసీపీ నాయకులు కూతురు ఎత్తుకెళ్లారు, లేదా పలానా జనసేన కూతురు ఎత్తుకెళ్లారు, చెప్పాల్సింది. రజనీ గారు సార్, ఈ రోజు నేను చెప్తుంది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ గురించి కాదండి. ఆయన అడుగుతున్న ప్రతి పాయింట్, ఈ చొక్కాలు మడత పెట్టమన్న వ్యవస్థ ఏంటి, వాలంటీర్లు రెచ్చగొట్టడం ఏంటి, 5,000కి ఎలా సార్ పనిచేస్తున్నారు, ఆ సీక్రెట్ ఏంటో మాకు దయచేసి చెప్పండి సార్. మేమే ఫీజు లేకుండా పనిచేయట్లేదే. డిగ్రీ చదువుకున్న యువతులు ఎలా సేవ కోసమే వాళ్ళు డిగ్రీ చదువుకున్నారో మాకు చెప్పండి. వాళ్ళకి 5,000తో మీరు పని చేపిస్తున్నారా? పక్కదారి నుండి డబ్బులు ఇస్తున్నారా? 5,000తో ఎలా బతుకుతారు చెప్పండి మీరు? అరే హోటల్లో వాళ్ళు అసలు సంఘ విద్రోహ శక్తులు అంటే మళ్ళీ మీరు 5,000కి ఎంత పని చేస్తున్నారంటారు ఏంటి? సంఘ విద్రోహ శక్తులని మీరే అంటారు, మళ్ళీ 5,000 ఎంత సరిపోయిందని మీరే అంటారు. ఒకదానికి స్టిక్ అయి మాట్లాడండి. ఏమన్నా దొంగ ఓట్లు చేరికలు తిరికలు తీస్తే ఏమన్నా పై డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? పై డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? 5,000తో ఎలా బతుకుతారు? 5,000తో ఎలా ఉద్యోగాలు ఇప్పించారు? శాలరీ పెంచాలంటున్నారా? ఫైనల్ గా 2.5 లక్షల జీతాలు దొబ్బుతారు. డిగ్రీ చదువుకున్నారు. ఇప్పుడు రజనీ గారి బాధ ఏంటంటే, ఇప్పుడు వాలంటీర్లు శాలరీ పెంచమని అడుగుతున్నారా? పెంచుతారు, వాళ్ళు అధికారంలోకి వస్తే పెంచుతామని చెప్తున్నారు. పెంచుతామని చెప్పారు కదా సార్. 5,000 ఏ ఊర్లో వెళ్ళిపోతారు. ఏ ఊర్లో సార్? వాళ్ళు గోన్ సంచులు మోసేవాళ్ళు కదా, వాళ్ళ అమ్మాయిలు ఎత్తుకెళ్ళేవాళ్ళు కదా సార్. 5,000 చేశారు మీరు. జాబ్ క్యాలెండర్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు ఏ విధంగా వాడుకుంటారన్నది డైవర్ట్ అయిపోతాం కాదు. ఒక వాలంటీర్ వ్యవస్థని ఈ రోజు కరోనా లాంటి సమయం కాదు, ఎండొచ్చినా వానొచ్చినా 1వ తారీఖు వెళ్ళి పొద్దున్నే వాళ్ళు వెళ్ళి పెన్షన్ అందిస్తుంటే, పొలాల్లో ఉంటే పొలాల్లోకి వెళ్ళి, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి నిరంతరం సేవ చేస్తున్న వాళ్ళని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదో వస్తే అది బరి తెగించి మాట్లాడి మళ్ళీ ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ గురించి జగదీష్ గారు ఓకేనా? ఇప్పుడు వింటున్నారా? నోరేనమ్మా జనసేన తిరిగిద్దాను అన్న వెంకటరెడ్డి అన్న. జగదీష్ గారు సార్ ఇప్పుడు చెప్పండి సార్. సార్ ఇందాక మీతో మాట్లాడించిపోయాను. ప్రభుత్వ ఉద్యోగులను ఓట్లేయమని అప్పీల్ చేయించడం రాంగ్ కానప్పుడు వాలంటీర్లను మీరు మా కోసం పని చేయండి అని అప్పీల్ చేయడం ఎలా రాంగ్ అవుతుంది అనేది పాయింట్. ఇప్పుడు ఎక్కడేమైందంటే మీరు అన్నట్టు అవార్డ్స్ ఇవ్వడంలో కానీ వాటన్నిటి గురించి ఇక్కడ క్వశ్చన్ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు చొక్కాలు మడత పెట్టాల్సిన అవసరం వచ్చింది. మీరే నా సైన్యం, ఈ యుద్ధంలో మీరే నా వైపు ఉండాలి. ఇప్పుడు ఓటు అడగడం వేరండి, కానీ ఇక్కడ ఆయన తాలూకా ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఖచ్చితంగా వీళ్ళని ఉపయోగించుకునే ఎలక్షన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. దట్ ఈస్ వెరీ అబ్జెక్షనబుల్. అందుకే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి చొక్కాలు మడత పెట్టండి అంటే వాట్ ఈస్ ద మెసేజ్ ఈస్ గోయింగ్ గివింగ్ టు ద పబ్లిక్? వాలంటీర్లు కాదు, పబ్లిక్ కూడా ఈజ్ ఆన్సరబుల్ కదా. ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆల్సో. ఎవ్రీ వర్డ్ కౌంట్స్. ప్రతి మాట కూడా ఖచ్చితంగా అది డెఫినెట్ గా ముఖ్యమంత్రి మాటలు అబ్జెక్షనబుల్. చాలా మంది మాటలు అలాగంటే అంటే రేపు అసలు పీస్ఫుల్ గా డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఇక్కడ ఎలక్షన్లు అవుతాయా లేదన్న అనుమానాలు గాని సందేహాలు గాని ఇవాళ ప్రజల్లోకి వచ్చినాయి. అందుకే మా నాయకుడు ఖచ్చితంగా మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతామన్నారు. అంటే ఎక్కడికి వెళ్తా ఉంది ఇప్పుడు?
ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఉంది రియాక్షన్? ఇంకా కానీ రేపు ఇంకోటి కూడా జరగవచ్చు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పేపర్ మీద రాసుకొని మరి అటువంటి భాష మాట్లాడడం బాగా అనిపించలేదు. సరే, నారా లోకేష్ గారు అయితే కుర్చీనే పట్టుకొని చూపించారు. ఆయనకి సరిపోతుంది. నారా లోకేష్ గారు యంగ్, అంటే సరే ఓకే, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి భాష మాట్లాడడం సరైందేనా? ఖచ్చితంగా సిచ్యువేషన్ డిమాండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే మా కేడర్ కి ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరున్నారు కదా న్యూటన్స్ థర్డ్ లా, ఈక్వల్ రియాక్షన్, ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉండాలి. ఉంటే గానీ అక్కడ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట ముందు దీనికి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. జగదీష్ గారు కుర్చీ మడత పెట్టి ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమో చేతులు మడిచి టీడీపీ పైన అబద్ధాలు చెప్పే వాళ్ళపైన ఫైట్ చేయండి అని చెప్పారు. మీరు కుర్చీ మడత పెట్టి ఎవరిపైన, వాలంటీర్ల పైన ఫైట్ చేసినట్ట, లేకపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫైట్ చేయమని ఎవరికి అప్పీల్ చేస్తున్నారు? మేము పీపుల్ ప్రజలకు అప్పీల్ చేశారండి. కుర్చీలు మడత పెట్టి కుర్చీ లేకుండా చేయండి, కుర్చీలు మడత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ లేకుండా చేయండి అని చాలా స్పష్టంగా మా నాయకుడు చెప్పాడు. మా నాయకుడు ఎప్పుడు రెచ్చగొట్టే కానీ లేకపోతే వేరేగా మాట్లాడడం కానీ ఉండదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఇవాళ ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఈక్వల్ అపోజిట్ రియాక్షన్ ఉండాలి కాబట్టి అలా మాట్లాడారు. సార్ ఒక్క నిమిషం జగదీష్ గారు, మీ నాయకుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరు. మీరు రెచ్చగొడతారు. మీరు రెచ్చగొడితే అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఏమంటే మా నాయకుడి మీద అదే సాఫ్ట్నెస్ ఉంది, ఆ సాఫ్ట్నెస్ వల్ల ఇవాళ ఇబ్బంది అవుతా ఉందని మీ వల్ల ఇప్పుడు మారుతా ఉన్నారు. మీరు ఒక్క విషయం చెప్తానన్న వెంకటరెడ్డి అన్న, మహాత్మా గాంధీ గారు కూడా 2 or die అన్నారు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో. మహాత్మా గాంధీ గారు కూడా 2 or die అన్నారు. నాన్ వయలెన్స్ చెప్పిన మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చినప్పటికీ 2 or die అన్నారు. అందుకే మా నాయకుడు కూడా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా మీరు క్రియేట్ చేశారు. మీరు భయభ్రాంతులను పెట్టి రాష్ట్రాన్ని పరిపాలించారు కాబట్టి దానికి స్విఫ్ట్నెస్ ఉండాలి. దాంట్లో ప్రిపేర్డ్ గా ఉన్నారు. కమ్ వాట్ మే లెట్ us proceed. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు అడగండి. నాకు ఇందాక అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది, నేను మాట్లాడుతున్నాను. తర్వాత మీరు మాట్లాడతారు. ఇప్పుడు వైఎన్ఆర్ గారు ఒక మాట అన్నారు, మీ నాయకుడు అలా మాట్లాడచ్చు అని. నేను అందుకే అన్నాను, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు నాన్ వైలెన్స్ ప్రాపగేట్ చేసిన మహాత్మా గాంధీ గారే క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చినప్పటికీ 2 or die అన్నారు. ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఇంకా మేము జగన్ గారు చేతులు మడత పెట్టండి, చొక్కాలు మడత పెట్టండి అంటే మేము ఇలాగ కూమ్గా ఇలా చేతులు మేము ఫోల్డ్ చేసుకొని కూర్చునే పరిస్థితి లేదు. వీఆర్ ప్రిపేర్డ్ కమ్ వాట్ మే. మేము ఫేస్ చేయడానికి వీఆర్ ప్రిపేర్డ్ ఏదైనా కూడా. ఇవాళ అంచేత ఏదైనా వస్తుంది. మీరు ఇవాళ ఒక రాజకీయ వాతావరణాన్ని పాడు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా డైవర్ట్ చేసి ఆఖరికి ఏమవుతుందంటే రేపు ఎలక్షన్ల ముందే రాష్ట్రపతి పరిపాలన కూడా ఈ రాష్ట్రంలో పెట్టే పరిస్థితి కూడా బికాజ్ ఆఫ్ యువర్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, మీ అడ్మినిస్ట్రేటివ్ కూడా జరగబోయే పరిస్థితి కూడా వస్తుంది. అది కూడా దగ్గరలోనే ఉంది. అది మీరు ఆలోచించుకోండి. ముందు ముఖ్యమంత్రి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఏమవుతుంది చెప్పండి. ముఖ్యమంత్రి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేటప్పుడు అంచేత కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి పాలన వస్తుంది. పక్క ఎన్డీఏలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుతున్నారు. ఏంటి, ఎందుకు వచ్చింది ఆ మాట? క్యాజువల్ గా వచ్చిన మాట లేకపోతే ఏమన్నా? అదే నేను చెప్తున్నాను సార్, రెచ్చగొట్టే అయినప్పుడు రేపు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వచ్చు, ఇక్కడ వైలెన్స్ పెరగొచ్చు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది. అంచేత ఆయన ఒక సైడ్ పెట్టి ఇవాళ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేటప్పుడు ఏమవుతుంది, అప్పుడే బర్త్రఫ్లు జరుగుతాయి, రాష్ట్రపతి పరిపాలన వస్తుంది, అప్పుడే రాష్ట్రంలో. లక్ష్మణ్ గారు మాట్లాడుతుంది. ఒక్క నిమిషం దయచేసి. ఇప్పుడు ఎవరు సార్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంది? ఏదన్నా చొక్కాలు మడత పెట్టండి, చిన్న విషయం. ఒక ముఖ్యమంత్రి చొక్కాలు మడత పెట్టండి. మీరు జగదీష్ గారు 1 second. చొక్కాలు మడత పెట్టుకున్నది ఖచ్చితంగా అది మంచి పద్ధతి కాదు, అది మంచి సాంప్రదాయం కాదు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విషయం కాదన్నది ఖచ్చితంగా వెరీ అబ్జెక్షనబుల్ సార్. దట్ ఈస్ వెరీ అబ్జెక్షనబుల్. తెలుగుదేశం పార్టీ మీ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటన వెళ్తా కారుల్లో రాడ్లు కర్రలు తీసుకొని వెళ్ళి పోలీసుల మీద దాడులు చేస్తే
ఎవరు సార్ శాంతి భద్రతల సమస్య తలెత్తింది? ఎందుకు మరి మీరే దినగొన్నారా? మా నాయకుల్ని మీరు వాలంటీర్లు వాడుకున్నట్టు పోలీసులు వాడుకున్నారు. మీరు వాలంటీర్లు వాడుకున్నట్టు పోలీసులు వాడుకొని ప్రతిపక్షాన్ని ఎంత భయపెట్టాలో చేశారండి. ఎక్కడి నుంచి వైలెన్స్ వచ్చింది? ప్రజావంత సూచన నుంచి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందనేది మీరు చూపించారు. వినాలి. నారా లోకేష్ ఎర్ర బుక్కులో రాసుకున్న మీ వ్యవహారం తెలుస్తా ఈ వైసీపీ ఖచ్చితంగా. కాకపోతే మీరు దారిలోకి వస్తారా? కాకపోతే మీరు దారిలోకి వస్తారా? పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడి జూమ్ లో ఒక వయసు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఓకే ఓకే లక్ష్మణ్ గారు వెంకటరెడ్డి గారు ఆగండి, జగదీష్ గారు ఆగండి. ఎవరు భయపడరు. మంగళగిరి జగదీష్ గారు ఎవరిని భయపెట్టడానికి అవసరం లేదు. సరి చేసుకొని మంగళగిరి అని మీ ముఖ్యమంత్రి తెలుసుకొని మాట్లాడారు. జగదీష్ గారు ప్లీజ్ జగదీష్ గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. మీ ప్రభుత్వంలో ఏం గౌరవం ఉంది? లక్ష్మణ్ గారు ఆగండి సార్, ఇద్దరు ఆగండి సార్. ఎందుకు ఉపయోగం లేదు? మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కానప్పుడు ఎందుకు? ప్లీజ్ అండి జగదీష్ గారు ప్లీజ్ ఆగండి. జగదీష్ గారు ప్లీజ్ ఆగండి. జగదీష్ గారు ప్లీజ్ ఆగండి. నేను మీకు టైం ఇస్తాను సార్. ఉపయోగం లేదు కదా, ఇద్దరు మాట్లాడితే క్రాస్ టాకింగ్ లో జనాలకు అర్థం కాదు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాదు. ప్లీజ్